నేను చిరంజీవికి వీరాభిమాని అన్న విషయం మీలో చాలామందికి తెలియదు. మన కావ్యాస్ మీడియాలో ఉన్నటువంటి కొంతమందికి ఐడియా ఉండొచ్చు, నా క్యాటస్పిల్ ఉన్నటువంటి కొంతమందికి ఐడియా ఉండొచ్చు. ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. ఇప్పుడు నేను చెప్పబోతున్నాను విన్న తర్వాత అసలు చిరంజీవి తప్ప ఇక ఎవరు నాకు నచ్చరేమో అని కొంతమంది అనుకోవచ్చు. ఎందుకంటే అసలు చిరంజీవిని వంక పెట్టి సినిమాల పరంగా అనే స్థాయి అసలు ఎవరికన్నా ఉందా? సినిమా అంటే చిరంజీవి, చిరంజీవి అంటే సినిమా. అందుకని మెగాస్టార్ అయ్యాడు. 4 దశాబ్దాలుగా తెలుగు సినీ ఇండస్ట్రీని ఏలుతూనే ఉన్నాడు. చిరంజీవి కొట్టిన సినిమా హిట్లు ఎవరైనా కొట్టారా? అటువంటి సినిమాకి సంబంధించి చిరంజీవికి సంబంధించి మరలా కొత్తగా ఏదో చెప్పాలని చెప్పి కొంతమంది తాపత్రయపడుతున్నారు. ఎలా అవార్డు అంటే ఎలా వచ్చిద్ది, నటన అంటే ఏంటి, మీరు చెప్తే మేము వినాలా, మీరు మా హీరోని టార్గెట్ చేశారు, మీ కొడుకు పెద్ద సినిమా విజయోత్సవంలో మీరు ఏం మాట్లాడారు అంటూ ఏదోతో మాట్లాడుతున్నారు. అసలు ఒరే పిల్ల బచ్చాలు, ఒరే అనకూడదు కానీ ఎవరు అసలు మీరు అంతా నిజం చెప్పండి రా. పేటీఎం బ్యాచ్ కదా మీరు, ఆ వైసీపీ బ్యాచ్ మీకు డబ్బులు ఇచ్చి రన్ పోస్టులు పెట్టేస్తున్నారు కదా. రామ్ చరణ్ అంటే అసూయతో మొన్న ప్రధాని మోదీ పాల్గొన్నటువంటి రిపబ్లిక్ టీవీ వాళ్ళది ఒక నేషనల్ సమ్మిట్ జరిగింది ఢిల్లీలో. దానికి మన రామ్ చరణ్ తన భార్య ఉపాసన వెళ్ళారు. అక్కడ యాంకర్ వచ్చేసి న్యూ ఏజ్ మెగాస్టార్ అంటూ రామ్ చరణ్ సంబోధించాడు. ప్రధాని మోదీ పాల్గొన్న ఈవెంట్లో రామ్ చరణ్ని న్యూ ఏజ్ మెగాస్టార్ అంటూ ఇక మెగా ఫ్యామిలీ మొత్తానికి హీఈస్ ద పర్సన్ ఈ ఏజ్కి అన్నట్టుగా చూపించేసరికి ఇక తట్టుకోలేకపోతున్నారు. ఆ తట్టుకోలేకపోతున్న వాళ్ళే అల్లలాడిపోతూ ఉన్నారు. ఇప్పుడు చిరంజీవి కూడా నిన్న పెద్ద మూవీ సక్సెస్ మీట్లో దాన్నే హైలైట్ చేశాడు. ప్రధాని మోదీ పాల్గొన్న ఈవెంట్లో నా కొడుకుని న్యూ ఏజ్ మెగాస్టార్ అని చెప్పేసి అక్కడ అనటం చాలా చాలా సంతోషం వచ్చిందంటూ సుమతి శతకం ఒక పద్యం కూడా చెప్పుకున్నారు. పుత్రుడు పుట్టినప్పుడు కాదు ఆనందం అనేది, ఎదుగుతున్న క్రమంలో 10 మంది చేత పొగిడించుకుంటూ ఉన్నప్పుడు, అప్పుడు తండ్రిని మించిన తనయుడిగా కొనియాడు పెడుతూ ఉన్నప్పుడు అంత మించి సంతోషం ఏం కలిగిద్ది అబ్బాయి, ఈరోజు నా కొడుకుని చూస్తే నాకు అలాగే ఆనందం ఉందిరా అన్నారు. ఇక ఇక్కడ అతనన్న మాట ఏదవుతుందో అది కొంతమంది కింద మీద కొట్టుకుంటా ఉన్నారు. ఏమన్నారు చిరంజీవి? రామ్ చరణ్ నా కొడుక్కి అవార్డు వచ్చినా రాకపోయినా, ఇంకా చెప్పాలంటే పెద్ద సినిమాలో చించారేసాడు రామ్ చరణ్. నటన అయితే మామూలుగా లేదనమాట. కోర్స్ రంగస్థలం మూవీకి అసలు నేషనల్ అవార్డు ఖచ్చితంగా వచ్చింది అనుకున్నా నేనైతే. అసలు మరి ఎందుకు రాలేదు అర్థం కాల. ఇప్పుడు RRR మూవీ ఎంత బాగుంటుంది అసలు యాక్షన్ అసలు అందులో. అటు వచ్చేసి రంగస్థలం మూవీకి ఇవ్వక, RRR మూవీకి ఇవ్వక ఇంకా అవార్డులు ఎవరికి ఇస్తున్నారు? అదే ఈరోజు చిరంజీవి అన్నాడు ఏమని, అవార్డులు వచ్చినా రాకపోయినా పెద్ద ఇబ్బంది లేదు. ఎందుకు అవార్డులు వచ్చేదారి వేరే ఉందిలే, లేదన్నప్పుడు అవార్డులు చాలా దారులు ఉన్నాయి అన్నాడు. అగ్రీ. అవార్డులు రావడానికి మన తెలుగు సినీ ఇండస్ట్రీ కాదు, బాలీవుడ్ అని కాదు, మాలీవుడ్ కాదు, ఏదైనా తీసుకోండి. కొన్నిసార్లు కొన్ని అవార్డులు కొంతమందికి ఇస్తున్నప్పుడు నాకు అనిపించింది, వామ్మో ఏంది ఎట్ట కూడా అవార్డులు ఇస్తారా అంటారు. ఏమండి ఓపెన్గా చెప్దామండి, మేస్త్రి అని మన దాసరి నారాయణరావు హీరోగా సినిమా తీశాడు. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి మరి ఎవరో ముఖ్యమంత్రి. ఆ సంవత్సరానికి గాను బెస్ట్ యాక్టర్గా ఏంటి నంది అవార్డు ఆయనకి ఇచ్చారు. అంటే హీరోకి ఇచ్చే అవార్డు ఆయనకి ఇచ్చారు. నేను షాక్ అయ్యి అసలు ఈ ఇట్ట కూడా అవార్డులు ఇస్తారా అని చెప్పేసి. పోనీ ఆ సినిమాలో నటన గొప్పగా ఉంటుంది అంటే, దాసరి నారాయణరావు నటన చూడాలంటే మామగారు సినిమా అసలు ఏమన్నా ఉండిద్ది నటన అసలు అందులో. దాసరి గొప్ప నటుడు నో డౌట్. సినిమాల పరంగా చెక్ చేస్తున్నప్పుడు అనిపించింది నాకు, వీళ్ళకి అవార్డులు ఏంటి రా బాబు అని. ఫిలింఫేర్ అవార్డులు ఏంటి, నేషనల్ అవార్డు ఏంటి, స్టేట్ అవార్డు ఏంటి, ఆల్మోస్ట్ కొన్ని అవార్డులు అయితే వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఇచ్చుకుంటారు జ్యూరీ సభ్యులు. నేను గతంలో ఒక అవార్డుకు సంబంధించి ఒక ప్యానల్కి సంబంధించి మొత్తం వర్క్ చేస్తున్న మూమెంట్లో నేను చూశాను. ఆ ప్యానల్లో ఎక్స్పర్ట్సే ఉంటారు, కానీ వీళ్ళు ఎలా ఫిల్టర్ చేస్తారు తెలుసా? వీళ్ళు మనకి తెలిసిన వాళ్ళ కాదా, వీళ్ళు పలానా అబ్బాయా, పలానా అమ్మాయా, ఒరే పలానా క్యాస్టా, పలానా ఇలాగే ఉండిద్దండి. అన్ని అవార్డులు అన్నా కానీ చాలా వరకు ఇలాగే ఉంటాయి. పోసాని కృష్ణమూర్తిలో మొన్న మధ్య హైలైట్ చేసుకుని ఇటువంటిదే, కమ్మోలకి అవార్డులు అంటూ అతని చేత అనిపించాడు కావాలండి జగన్మోహన్ రెడ్డి. బట్ రియాలిటీ ఏంటి, ఆ జ్యూరీలో అందరూ ఉంటారు, అవార్డులో అందరూ ఉంటారు. సో ఇప్పుడు విషయం నేను చెప్పదలుచుకున్నది, మన చిరంజీవి చెప్పింది ఏదందో 100కి 100% అక్షరాల సత్యం. అవార్డులు రావడానికి చాలా దారులు ఉంటాయి. అవార్డు వచ్చినా రాకపోయినా ఫరక్ పడదు.
అద్భుతమైన నటనతో అందరూ ప్రశంసలు అందుకున్నాడు నా కొడుకు అన్నాడు. ఇందులో తప్పేంట్రా? అడగండి, మీ హీరోని అడగండి. చిరంజీవి గారు చెప్పింది నిజమా అబద్ధమా? అవార్డులు రావడానికి ఎన్ని దారులు ఉంటాయి అడగండి. నెక్స్ట్, దీనికి గాను కొంతమంది కింద మీద కొట్టుకుంటున్నారు కదా, వాళ్ళు ఎవరు ఏంటో మీకు తెలుసు. ఆ అవార్డులో వచ్చిన బ్యాచ్ వాళ్ళంతా. ఓకే, తర్వాత ముఖ కవలికల్లో నటన అన్నది సంపూర్ణంగా ఉండదు. ముఖ కవలికల్లో నుంచి ఆ నటనని కళ్ళల్లోకి తీసుకెళ్ళిపోవాలి. కన్నుల్లో హావభావాలతో ఆ నటనని మనం చూపించగలిగితే అప్పుడు అది సంపూర్ణమైంది అన్నారు. దీనికి గాను ఇంకో బ్యాచ్ ఫీల్ అయిపోతా ఉన్నారు. మా నటుడు ముఖ కవలికలు అద్భుతంగా ఉంటాయి మా హీరోవి, అందుకని ఇప్పుడు మా హీరోని తక్కువ చేస్తున్నారా మీరు? మీ కొడుకు వచ్చేసి ముఖ కవలికలు, కళ్ళల్లో ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ అద్భుతంగా ఉంటాయి మీరు అంటున్నారా? మా వాడు కొండవా? మీ కొడుకే హీరోనా? ఇలా కొంతమంది అలా వెళ్ళిపోతున్నారండి. చిరంజీవిని ఏదో అనాలని తప్పితే అసలు మీకు నటన అంటే ఏంటి తెలుసా? పోనీ అవార్డులు వచ్చేసి ఎలా వేస్తారంటే పోనీ తెలుసా? క్రాస్ చెక్ చేసుకోండి, లిస్ట్ తీయండి, మీరే తీయండి. జాతీయ అవార్డులు తీయండి, లోకల్ అవార్డులు మొత్తం లిస్ట్ తీయండి. మీరు యాక్టర్ కావచ్చు, యాక్ట్రెస్ కావచ్చు, క్యారెక్టర్ ఆర్టిస్టులు కావచ్చు, ఇలా మొత్తం మీరు తీసుకుంటామండి. ఓసారి ఏదో ఒక అవార్డు నిజంగా ఆశ్చర్యపోయాను. అసలు ఆ సంవత్సరం ఎక్సలెంట్గా ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్కి అవార్డు రావాలి. ఎవరికి ఇచ్చారు తెలుసా? ఆమె ఒక ప్రొడ్యూసర్ కూతురు. అప్పుడు ఎప్పుడో గతంలో సినిమాలు చేసే మరలా చాలా సంవత్సరాల తర్వాత మొన్న ఒక సినిమాలో నటించింది. అంతే ఒక అవార్డు ఇచ్చేసారు. ఏం నటనుందని ఒక అవార్డు ఇచ్చారా బాబు అనిపించింది నాకైతే. అప్పుడు నాకు తెలిసింది, ఒరే పలానా ప్రొడ్యూసర్ కూతురు అంటే ఈమె అని. ఇలాగే ఉంటాయి అవార్డులు. అండ్ నటన అన్నప్పుడు ఎక్స్ప్రెస్ హడావుడి చేస్తారు. ముఖ కవలికలు ఇద్దరు నిద్ర కళ్ళల్లో ఏది ఆ ఫీలింగ్ ఏది? ఒక మనిషి నిజం చెప్తున్నాడు అబద్ధం చెప్తున్నాడు కళ్ళల్లో తెలిసిద్ది అంట. ఆ రకంగా ఎక్స్ప్రెషన్ ఆ హీరోకి వస్తాయా? రామ్ చరణ్ రంగస్థల మూవీ అండి. అసలు అబ్బా ఏమన్నా యాక్టింగ్ అండి అసలు అందులో. అండ్ పెద్ద మూవీలో కూడా ఆల్మోస్ట్ అదే కదండి. సో చిరంజీవి చెప్పింది 100కు 100 నిజం. చిరంజీవి గారు చెప్పిందని నేను 100% అగ్రీ చేస్తున్నా. అవార్డు రావడానికి ఎన్నో దారులు ఉన్నాయి. నటన అన్నప్పుడు కళ్ళలో కనిపించేది, మొక్కలో కనిపించేది కాదు, ఆ మొక్కలోని ఎక్స్ప్రెషన్స్తో పాటు కళ్ళల్లో హావభావాలు కూడా తెలియాలి. అలా కంప్లీట్ యాక్టర్ అన్నప్పుడు, నటుడు అన్నప్పుడు రామ్ చరణ్. ఇదే ఈరోజు చిరంజీవి చెప్పారు. ఇందులో తప్పేంటి? తర్వాత న్యూ ఏజ్ మెగాస్టార్ ఆ చిరంజీవి తర్వాత అంతటి వాడు మన రామ్ చరణ్ అని ఈరోజు అంతా అంటున్నారు. అది చూసి తట్టుగా అల్లాడిపోతారు కొంతమంది. గ్లోబల్ స్టార్ అంటూ మొన్న ఇచ్చున్నారు. ఐ థింక్ దానికి గేమ్ చేంజర్ అప్పుడా అది ఇచ్చింది. బట్ గ్లోబల్ స్టార్ వద్దు, మనకొద్దు. మెగాస్టార్ ఉంది కదా, ఆ మెగాస్టార్ తర్వాతే రావాలా. ప్రభాస్ ఉన్నాడండి కృష్ణ గారి తర్వాత, ఆయనకి రెబల్ స్టార్, మనోడే రెబల్ స్టార్. మన మహేష్ బాబు ఉన్నాడండి, సూపర్ స్టార్ కృష్ణ, సూపర్ స్టార్ మహేష్ బాబు. సో ఇలా మీరు తీయండి, మొత్తం లిస్ట్ తీయండి. వాళ్ళ పూర్వీకులు, వాళ్ళ పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ ఫీల్డ్లో, వాళ్ళకి ఏజ్ అయిపోతుంది, ఇంక సినిమా నుంచి పక్కకు తప్పుకున్నారు అన్నప్పుడు వాళ్ళ తర్వాత వచ్చిన వారసులకి దాన్ని ఏమంటారు, దాన్ని బిరుదులా స్టార్ ముందిస్తారు కదా, లైక్ అవి పెడుతుంటారు. సో ఇప్పుడు కూడా నేను అంటున్నా కదా, రామ్ చరణ్ అద్భుతమైనటువంటి నటుడు. రామ్ చరణ్ మంచి మానవత్వం ఉన్నటువంటి మనిషి. ఇలా చెప్పుకుంటూ పోతే రామ్ చరణ్కి వంక పెడతానికి ఏమీ లేవు. కేవలం బాలకృష్ణకి బాగా క్లోజ్గా ఉంటాడని కొంతమంది, మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి బాగా క్లోజ్ ఉంటాడు కొంతమంది. ఇలా పవన్ అంటే నచ్చని వాళ్ళు, బాలకృష్ణ అంటే పడని వాళ్ళు కావాలని మన రామ్ చరణ్ టార్గెట్ చేస్తారు, పిచ్చి పిచ్చి ఆశాలు వేస్తూ. ఓకేనా? మీ హీరోలు అడగండి రా బాబు అవార్డులు ఎలా వస్తాయి అండ్ నటన అంటే ఏంటో మీకు తెలిసింది. అప్పుడు రామ్ చరణ్ విలువ ఏంటో మీకు అర్థమైంది. సో చిరంజీవి గారు 100% అగ్రీ విత్ యూ. మీరు చాలా కరెక్ట్గా చెప్పారు అవార్డుల విషయంలో, నటన విషయంలో.